అందరికీ నమస్కారం. లడఖ్ సిరీస్లో భాగంగా డే 5లో పార్ట్ 3గా మీ ముందుకు నుబ్రా వ్యాలీని తీసుకురాబోతున్నాను. ఈ నుబ్రా వ్యాలీ అనేది భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో ఉండే లోయ ప్రాంతము. కార్దుంగ్లా పాస్ నుండి సుమారుగా 80 లేదా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి కార్దుంగ్లా పాస్ నుండి నుబ్రాకి చేరుకోవడానికి 5 లేదా 6 గంటల సమయం పడుతుంది. ఈ వ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి సుమారుగా 10,000 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ నుబ్రా వ్యాలీలోనే షియోక్ మరియు నుబ్రా నదులు సంగమిస్తాయి. అంటే మనం ఇక్కడ వెళ్తుంటే మనకు ఈ నదులు కనపడే అవకాశం కూడా ఉంది అన్నట్టు. మరి ఈ వ్యాలీలో ముఖ్యంగా వచ్చేసి డిస్కిట్ మఠము, ఉందర్ ఇసుక దిబ్బలు, అదేవిధంగా మరి బక్ట్రేన్ క్యామిల్స్ అంటే 2 మూపురాల ఒంటెలను కూడా మనం ఇక్కడ ఈ నుబ్రా వ్యాలీలో చూడవచ్చు. చూడండి, నా కుడివైపున మీకు ఒక నది లాంటిది ప్రవహిస్తూ కనబడుతుంది కదా. వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. మరి అది షియోక్ రివర్ అనుకుంటా. ఇట్లాంటి అందమైనటువంటి ప్రదేశాలు మనకు ఎన్నో కనబడుతుంటాయి. మా మార్షల్ అంటే తెన్జింగ్ ఎందుకు ఆగిండు అంటే మా వాళ్ళు ఎవరో వెనకబడినట్టున్నారు, అందుకోసం ఆగిండు. కాస్త మాకు కూడా బ్రేక్ దొరికింది మధ్యలో. మళ్ళీ స్టార్ట్ అయినాం ఇప్పుడు. కార్దుంగ్లా పాస్ నుండి నుబ్రా వ్యాలీకి వెళ్ళే దారిలో కల్సర్ అనే విలేజ్ని ఇప్పుడే దాటాము. మరి ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మేము కూడా కాసేపు ఇక్కడ బ్రేక్ తీసుకోవచ్చని ఆగాము. మా టీం వాళ్ళంతా ఇక్కడ ఆగడం జరిగింది. మరి ఇక్కడ జిప్ లైన్ మరియు ఏటీవీ రైడ్లు ఉన్నాయి. మరి ఇంతకుముందు జిప్ లైన్ అయితే నేను మనాలిలో చేశాను, ఏటీవీ రైడ్ మాత్రం చేయలేదు. ఇవి ఎడారి ప్రాంతాల్లో మాత్రమే, అంటే ఏటీవీ రైడ్లు ఎడారి ప్రాంతాల్లో అంటే ఇసుకలో నడపడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మా టీంలో కొందరు ఈ యాక్టివిటీస్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు టికెట్లు కూడా తీసుకున్నారు. మరి ఈ ఏటీవీ రైడ్ అదేవిధంగా జిప్ లైన్ చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. కొద్దిగా టైం పడుతుంది మాకు ఇక్కడ నుంచి బయలుదేరడానికి. ఈ యాక్టివిటీస్ చేసినాక మేము మళ్ళీ ముందుకు బయలుదేరుతాం. చివరకు నేను కూడా మనసును ఆపుకోలేక ఏటీవీ రైడ్ చేశాను. ఇక్కడ జిప్ లైన్కి అయితే 500 రూపాయలు, ఏటీవీ రైడ్కి అయితే మరి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఈ ఎక్స్పీరియన్స్ని కూడా నేను మిస్ కాకూడదు అనుకున్నా, అందుకనే ఈ రైడ్ చేశాను. మరి ఈ ఏటీవీ అయితే ఇసుకలో చాలా హార్డ్గా ముందుకు వెళ్తూ ఉంది. మరి కదలడంలో అంటే మనం అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు, స్కిడ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. స్పెషల్గా ఇది మరి ఇసుకలో నడపడానికి ఉపయోగించేటువంటి వాహనము. మనం అనుకున్నంత ఈజీగా ఇది ఏంది అంటే మూమెంట్ అనేది ముందుకు సాగదు. ప్రస్తుతం మేము నుబ్రా వ్యాలీకి వెళ్ళే దారిలో మరి ఏటీవీ రైడ్ అని చెప్పేసి, అదేవిధంగా జిప్ లైన్, పెద్ద జిప్ లైన్ ఉంది ఇక్కడ ఉన్నాము. మరి మా బైకర్స్ కూడా కొంతమంది ఇక్కడ జిప్ లైన్, ఏటీవీ రైడ్ చేస్తున్నారు. నేను కూడా చేసిన ఏటీవీ రైడ్ ఆన్ వరల్డ్స్ హైయెస్ట్ శాండ్ డ్యూన్స్ అంట. కల్సర్ నుబ్రా 10,1500 ఫీట్. ఇది కల్సర్ అనే విలేజ్. కల్సర్ ఏ క్యా ये कल्सर है ना, ये कल्सर हाँ कल्सर वो विलेज पीछे था, इनका विलेज పోయింది. इसको क्या बोलते हैं, स्पॉट
मिल्खा सिंह शूटिंग पॉइंट, बाग मिल्खा बाग सिनेमा का शूटिंग इधर ही हुआ. ఓకే ఓకే, మిల్కా సింగ్ షూటింగ్ అయిందంటే ఇక్కడ బాగ్ మిల్కా బాగ్. మరి మరి కల్సర్ అనేది మనం విలేజ్ దాటి వచ్చినాము. మరి ఏటీవీ రైడ్ ఆన్ వరల్డ్స్ హయ్యెస్ట్ శాండ్ డ్యూన్స్ అంట, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శాండ్ డ్యూన్స్ అంట ఇవి. చూడండి వచ్చేసి మనకు 10,500 ఫీట్ మీద ఉన్నాయి ఈ శాండ్ డ్యూన్స్. మరి ఏటీవీ రైడ్ నేను కూడా చేసిన. ఇక్కడ ఎంజాయ్ వరల్డ్స్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ జిప్ లైన్ టూర్ ఎట్ కల్సర్ శాండ్ డ్యూన్స్. కల్సర్ అంట ఇది, కల్సర్ శాండ్ డ్యూన్స్. ఇవన్నీ ఇసుక తెన్నెలు అంటాం కదా మనం, ఇసుక ఎడారులాగా, అంటే మనకు ఇవన్నీ ఎడారి ప్రాంతం లాగానే ఉంది. ఇది కల్సర్ శాండ్ డ్యూన్స్, నుబ్రా వ్యాలీ, లడక్. మరి ఇక్కడ లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది, అదేవిధంగా మరి హయ్యెస్ట్ ఏటీవీ రైడ్ పాయింట్ కూడా ఇక్కడనే ఉంది. మా వాళ్ళంతా ఇక్కడ ఆగిరు చూడండి. మొత్తం లొకేషన్ అంతా సూపర్గా ఉంది. మా బైకర్స్ అంతా ఇక్కడ ఆగిండు. మేము ఇక్కడ మా బైక్స్ని ఆపేసినాం. కొంతమంది జిప్ లైన్ చేయడానికి వెళ్ళిండ్రు. బోలో హాయ్, బోలో. ఇక్కడ దాదాపుగా ఒక గంటన్నర సమయాన్ని గడిపాము. మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. నుబ్రా వ్యాలీకి వెళ్ళే వరకు దాదాపుగా 4:30 అవుతుంది అనుకుంటా. మరి చూడండి రైట్ సైడ్ మన షియోక్ రివర్ ఎంత అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ముందర చూడండి మేఘాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా ఇసుక మొత్తం ఇవన్నీ శాండ్ డ్యూన్సే చూడండి. నుబ్రా శాండ్ డ్యూన్స్ అంటే దగ్గర వచ్చేసినాం అన్నట్టు. ముందు ఆర్చ్ కనబడుతుంది కదా మీకు, ఆ ఆర్చ్లోంచి ఒక 3-4 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనము నుబ్రా వ్యాలీని చేరుకుంటాము. అదేవిధంగా చూడండి మేము ఇప్పుడు నుబ్రా వ్యాలీలో ఉన్నాము. మా బైక్స్ని పార్క్ చేసి మరి నుబ్రా వ్యాలీ అంటే ఇదంతా నుబ్రా వ్యాలీయే, ఇంకేమేముందో ఇక్కడ పోయి అంతా ఎక్స్ప్లోర్ చేసి వస్తాము. ప్రస్తుతం మనము నుబ్రా వ్యాలీలోని హుందర్ అనే ప్రాంతంలో ఉన్నాము. ఇది ఒక ఇసుక ఎడారి అనుకోవచ్చు. అంటే మనము ఇంతకుముందు కార్దుంగ్లా వచ్చాం కదా, కార్దుంగ్లా వరకే ఎక్కువగా స్నో ఉంటుంది. తర్వాత ఇదంతా కార్దుంగ్లా నుంచి మనం డౌన్లోకి వచ్చినాం అన్నట్టు. ఈ డౌన్ అంతా ఏంటంటే ఇసుక ఎడారులా ఉంటుంది మొత్తం. అంటే ఈ లేహ్ లదాఖ్ అనేది ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి మనకు. మరి అటేమో స్నో ఉంటుంది, ఆ కార్దుంగ్లా దాటి కిందికి వచ్చినామంటే మొత్తం ఇసుక ఎడారులు మీరు చూడవచ్చు. ముందు వరకు నడుచుకుంటూ వెళ్తాం, అక్కడి వరకు మొత్తం ఇసుకనే. దారా ఇటు పోందా, దాటు పోందా. మరి ఇసుక ఇంతకుముందు మంచుతోనా, ఇప్పుడు ఇసుక. ఇక్కడ చిన్న కాలువలాగా ప్రవహిస్తుంది కదా, ఇది నుబ్రా రివర్ అనుకుంటా నేనైతే, నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఎండాకాలం కదా, కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా అవతలికి దాటడానికి పుల్లాగా ఉంది. మరి చెక్కలతో చేసినటువంటి వంతెన మీరు చూడవచ్చు. అవతలికి వెళ్తున్నాం మేము.
మరి ఇక్కడ నుంచి మేము అవతలకి వెళ్తున్నాము. చూడండి, అదేవిధంగా హుందర్ శాండ్ డూన్ అని ఇక్కడ మనకు రాసి పెట్టి ఉంది. ఇదంతా మొత్తం ఏరియా చాలా లాంగ్ ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు. మొత్తానికి ఇక్కడ దాదాపుగా ఒక 2-3 గంటల టైం పడుతుంది. ఏముండదు ఇక్కడ. ఆర్చరీ అదేనండి, తెలుగులో చెప్పాలంటే విలువిద్య. మన గురి ఎంత ఉందో చూసుకోవచ్చు. మరి పర్ హెడ్ 3 యారోస్ ఇస్తాడు, అంటే 3 బాణాలు ఇస్తాడు. 100 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఒకవేళ సెంటర్లో తగిలితే మళ్ళీ ఒక 3 ఎక్స్ట్రా ఇస్తాడు. కానీ మనకు తగలవు అవి, మనకు అంత ప్రాక్టీస్ ఉండదు కదా. నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి. కానీ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే అది పోతుంది. కాకపోతే నాది ఒకటి పోయి కొద్దిగా సైడ్కి తగిలింది. ఈ హుందర్ శాండ్ డూన్స్లో మేము క్యామెల్ రైడ్ చేయడానికి వచ్చాము. ఒక పర్ పర్సన్ వచ్చేసి 350 రూపీస్. మరి అక్కడి వరకు తీసుకొని వెళ్తారట. మరి ఇది 2 మూపురాల ఒంటెలు మనకు ఇండియాలో ఎక్కడ కనబడవు. అంటే స్వతంత్రానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ నుండి వీటిని ఇక్కడికి తీసుకురావడం జరిగిందట. మరి లేహ్లో మాత్రమే, మనకు భారతదేశంలో కేవలం లేహ్లో మాత్రమే మనకు ఈ 2 మూపురాల ఒంటెలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ 135 నెంబర్ నడుస్తుంది, మనది వచ్చేసి 142 ఉంది. కొద్దిగా వెయిట్ చేయాలి. మరి హుందర్ వ్యాలీ అంటే మరి నుబ్రా వ్యాలీలోని హుందర్ అనే ప్రాంతంలో మాత్రమే మనం ఈ 2 మూపురాల ఒంటెలను చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ 2 మూపురాలు ఉంటాయి. డబల్ హంప్డ్ క్యామెల్ అంటారు వీటిని. డబల్ హంప్డ్ క్యామెల్, 2 మూపురాల ఒంటెలు. కేవలం ఏంది, ఒంటె చనిపోయింది, పాపం పడ్డది, అడ్డం పడ్డది, పొరలాడుతుంది. ఈ ఒంటె వచ్చేసి మంచిగా మరి ఇసుకలో పడి పొరలాడుతుంది, మంచిగా టైంపాస్ చేస్తుంది. చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను. లేస్తుంది, ఇప్పుడు లేస్తుంది అది. అమ్మా, చీకటి అవుతుంది. क्या हुआ? ఎంటికలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఒంటె పిల్లలు, చిన్న క్యామెల్ బేబీస్. అవి సారీ క్యామెల్ మీద రైడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. దీనికి పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లలు కూడా దీని వెంబడి వస్తున్నాయి. అయ్యో అయ్యో, డబల్ హంప్డ్ క్యామెల్ ఎక్కినా కానీ కనిపిస్తలేదు. ऐसा पकड़ना क्या होता, एक हाथ से पकड़ना, एक हाथ से भेज देना. ठीक है, भेज दूंगा. వెళ్ళగెళ్తుంది ఇది. మరి నుబ్రా వ్యాలీలో హుందర్ అనే ప్లేస్లో, హుందర్ అనే శాండ్ డూన్స్లో నేను డబల్ హంప్డ్ క్యామెల్ ఎక్కాను. అంటే 2 మూపురాల ఉంటే సర్ కో భీ దేఖ్నే కో బోలియే. హుందర్ శాండ్ డూన్స్ మొత్తం కొండలు, ముందర మంచు పర్వతాలు. ఇక్కడ చూడండి, ఒంటెలు పోతున్నాయి శాండ్ డూన్స్లో.
పాప మా తల్లి అంటే తల్లి వంట ఏంబడి పిల్ల వంటలు తిరుగుతున్నాయి చూడండి. హలో ले नहीं आप हमको पास ऑन कर दीजिए, हम कवर कर देगा आपको। आप निकालिए ना. हाँ। है बैटरी डाउन है, बैटरी डाउन है नहीं। मैं नंबर दे दूंगा, व्हाट्सएप कर दीजिए। ओके ओके. अब तो नेटवर्क नहीं है फिलहाल. कोई बात नहीं, बाद में कभी कर देंगे। ఇదే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మేము నుబ్రా వ్యాలీలోని హుందర్ అనే ప్రదేశం నుండి డిస్కిట్ వైపు బయలుదేరాము. డిస్కిట్ అనేది కూడా లేహ్ లద్దాఖ్లోని ఒక జిల్లా హెడ్ క్వార్టర్. మరి అక్కడికి వెళ్ళి నైట్ ఎక్కడో మాకు అలాట్మెంట్ ఉంటుంది, అక్కడ స్టే చేస్తాము. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ ఎపిసోడ్తో వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్, జై భారత్.